కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక కథనానికి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ కవితను పఠిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,345 కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించారు. ఈ బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగానికి నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును జీడీపీలో 4.4% తగ్గించాలని అంచనా వేశారు. గిగ్ వర్కర్లతో సహా పేద అణగారిన వర్గాల కోసం సీతారామన్ అనేక కార్యక్రమాలను ప్రకటించారు. మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయాన్ని ఆదాయ పన్ను నుండి మినహాయించారు. బడ్జెట్లో భాగంగా పన్ను స్లాబ్లను సవరించారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. నేడు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ సంస్కరణలకు మరింత ఊతమిచ్చేలా ఉంది. ప్రత్యేకించి సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్కు ఈసారి ఆర్థిక మంత్రి వరాలు ఇచ్చారు. మరోవంక పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2025-26లో 36 ప్రాణరక్షక మందులు, వెబ్ బ్లూ, లేదర్, లిథియం బ్యాటరీలు వంటి వస్తువులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పూర్తిగా మినహాయించింది. తద్వారా టీవీలు, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. అలాగే ఎల్సీడీ, ఎల్ఈడి ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం అందించనుంది. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రైతులు గత కొన్నేళ్లుగా మద్దతు ధర కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. 4 కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజన్లు ఉన్నాయని, దీంతో ఇది పట్టాలు తప్పిందని పేర్కొంది. నిరుద్యోగం గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించనే లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. బడ్జెట్లో ఏమాత్రం పసలేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో సామాన్యులకు మేలు చేసే అంశం ఏమున్నదని ప్రశ్నించారు. మరోవంక బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. కాగా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. మహాకుంభమేళ విషాదంపై చర్చించాలని పట్టుబట్టారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.